యువతరం ఏంటంటే రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలి. ఇవాళ ఇన్ని రోజుల నుంచి నీట్ ఎగ్జామ్, సిబిఎస్ఈ ఎగ్జామ్, నేషనల్ యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్ ఇన్ని లీక్లు అవుతున్నా, ప్రతి ఏటా అవుతున్నా ఒక రాజకీయ జవాబుదారీతనం లేదు. ఎవరు బాధ్యులు దీనికి? ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఒక ప్రమాదం జరిగితే 23 మంది అధికారులను తొలగించారు. మరి నీట్ ఎగ్జామ్ ఇంత దారుణంగా జరిగి లక్షలాది మంది బిడ్డల జీవితాలను బజారున పడేస్తే ఈ దేశంలో విద్యా మంత్రి కనీసం రాజీనామా చేయడా? మినిమం అకౌంటబిలిటీ కదా, జవాబుదారీతనం, ఒక నైతిక బాధ్యత అయితే రాజకీయాల్లో ఉంటుంది కదా. అంత పదవులు కావాలా, ప్రజలు కావాలా తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ధరలు విపరీతంగా పెరుగుతుంటాయి. ఎరువుల ధరలు చూస్తే బస్తాకు 1500 రూపాయలు పెరిగాయి. కానీ అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడాడు, ఎరువుల శాఖ మంత్రి మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్టుగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగులు ఫైర్ చేస్తున్నారు. ఐటీ మంత్రి మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెరుగుతుంటే ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడారు. సో ఎవరికి ఎక్కడ జవాబుదారీతనం లేకపోతే ప్రజలు ఏం చేయాలి? అందుకే ఇవాళ ప్రజలు కాక్రోచ్ రూపంలో రోడ్ల మీదకి వస్తున్నారు. రాజకీయ వ్యవస్థ పారాసైట్స్ అయితే యువత రోడ్డు మీద పోరాట వీరులు అవుతారు. అదే ఇవాళ దేశంలో జరుగుతుంది. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి ఒక రైల్వే యాక్సిడెంట్ రాజీనామా చేశారు. రైల్వేలు మారినాయని కాదు, ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాకపోతే ఇంకో ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తారు. కానీ ఎవరో ఒకరు అకౌంటబుల్. మరి మీరు మా పోనీ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని అవసరం లేదు. 2025 లో నీట్ లీక్ అయింది. మళ్ళీ 2026 లో కూడా లీక్ అయినా ఆయన కామ్ కింద కూర్చున్నాడు. ఇప్పుడు నీకు అధికారం ఇచ్చింది ప్రజలు దేనికి? పని చేయమని. పని చేయగలిగితే రాజీనామా అవసరం లేదు, పని చేయకపోతే పక్క పొమ్మని చెప్తున్నారు. మూసాధోరణి పాలనకు చరమగీతం పాడాలని అనుకుంటున్నారా సార్? అంటే ఇప్పుడు ఈ దేశంలో యువత ఎప్పుడు కూడా మార్పును కోరుకున్నారు. ఇప్పుడే కాదు, మీకు స్వాతంత్రోద్యమ కాలం నుంచి కూడా యువత మార్పును కోరుకున్నారు. రాజకీయ వ్యవస్థ యువతను తమ పౌరులాగా వాడుకోవాలని చూస్తే ఎక్కడో చోట యువతరం ఈ రాజకీయ వ్యవస్థను ప్రశ్నిస్తూ ధిక్కార స్వరాలు వినిపిస్తూనే ఉంటుంది కదా. ఈ ధిక్కార స్వరం వినిపిస్తా ఉంటే అర్బన్ నక్సలైట్లు దేశ ద్రోహులనే ముద్ర వేస్తున్నారనే వాదన వస్తుంది. ఏమవుతుంది దానివల్ల? నాలాంటి వాళ్ళని ఎప్పటి నుంచో దేశద్రోహులు, చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు, అర్బన్ నక్సలైట్లు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు, ఈ పార్టీ ఆ పార్టీ అని కనుగోలేసాను కూడా. ఏమైంది? నాకేమైనా అయిందా? సో ఏం జరుగుతుంది? ప్రశ్నించే వాడిపైన 100 రాళ్ళు పడతాయి. వాళ్ళకు ప్రభావం ఉన్న వారి చోటే నీపై దాడి జరుగుతుంది. దానికి సిద్ధపడి ఉండాలి కదా. ఒక్క నిమిషం, ఒక దేశాన్ని మరో దేశాన్ని మనం ఎప్పుడు పోల్చకూడదు. దేశం యువత చేతుల్లోకి రావాలని యువత కోరుకుంటుందే. దేశం మార్పు చెందాలని యువతరమా మధ్య వయసు వల్ల కాదు. ఈ దేశ భవిష్యత్తు యువత కనుక యువత మార్పు జరిగే పోరాటంలో ముందున్నారు. ఇది కేవలం యువత పోరాటం ఎందుకు ఉండాలి? ఇది ప్రజా పోరాటం కావాలి.